Hello, today's recipe is my favorite savory starter chicken lollipops and my cousin favorite chicken drumsticks. I hope you all are doing good. If you're watching my video for the first time, please do subscribe my channel, and if my videos are impressing you, give me a big thumb up and don't forget to share the videos with your friends and your loved ones. Thank you. Now tell me, what's your favorite lollipops or drumstick? Let me know in the comments. ఎంత ముద్దుగా అడుగుతున్నా. Mint chutney is a perfect combination for all the starters. అందుకని చట్నీ ప్రాసెస్ కూడా చూపించేస్తున్నాను ఎలా చేయాలనేది. ఈ చట్నీతో తింటుంటే ఉంటదిరా చారీ అద్భుతః. అంతేనా గురువుగారు? అవునురా చారీ. 1, 2 గాదురా 4, 5 తింటాము. అంత బావుంటది. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. సరే, సరే చూపిచ్చేస్తాను. ముందుగా చికెన్ లాలీపాప్స్‌ని నీట్‌గా వాష్ చేసుకుందాము. బ్యాడ్ స్మెల్ పోయే వరకు. నేను కొంచెం నిమ్మకాయ, ఉప్పేసి వాష్ చేశాననమాట. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ ఈస్ మ్యారినేషన్. ముందుగా లాలీపాప్స్‌లో ఉప్పేసుకుందాము. కొంచెమే అండి. తర్వాతకి కారము, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద గూడా యాడ్ చేద్దాము. నెక్స్ట్ సోయా సాస్ ఏద్దాం. అందుకే ఉప్పు కొంచెమే ఏయమన్నాను. సోయా సాస్ కొంచెం సాల్టీ ఉంటది. తర్వాతకి వెనిగర్ గూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేద్దాము. ఈ మసాలా అంతా లాలీపాప్స్‌కి బాగా పట్టేలాగా కలుపుకుందాము. కలిపేటప్పుడు కొంచెం నిదానంగానే కలుపుకుందాము. అంత తొందర ఏముండదు. లేదనుకో అది పొట్టలోకే గదా పోయేది అని జెప్పి ఇష్టం వచ్చినట్టు కలిపితే, ఆ లాలీపాప్‌కున్న ఫ్లెష్ అంతా ఊడిపోయి ఇట్లా వేలాడుతుంటది. అప్పుడు నూనెలో ఫ్రై చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తాయన్నమాట. లాలీపాప్స్‌లా రావు. చూడండి ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 అవర్ దీన్ని పక్కకు పెట్టేద్దాము మూత పెట్టేసి. ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా డ్రమ్ స్టిక్స్‌కి అలా కత్తితో ఘాట్లు పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల మనం కలిపే మసాలా అంతా ముక్క లోపలి వరకెళ్ళి ముక్కకు మంచిగా కారము, ఉప్పు అన్నీ పట్టుకుంటాయన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ పైన ఉప్పేసుకుందాం కొంచెము, పసుపు, తర్వాత నిమ్మరసము ఇవి 3 యాడ్ చేసి మంచిగా ఒకసారి కలుపుకుందాము. చూడండి నేనెలా మిక్స్ చేశాను. ఆ ఘాట్లు పెట్టుకున్న లోపలికి గూడా ఆ పసుపు, ఉప్పు, నిమ్మరసం పోయేలాగా. ఇప్పుడు వీటిని ఒక కడాయిలోకి తీసుకుందాము. కొన్ని వాటర్ యాడ్ చేసి బాయిల్ చేద్దాము. ఒక 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన బాయిల్ చేద్దాము. ఎందుకంటే నేనిక్కడ దీన్ని డీప్ ఫ్రై చేయట్లేదు. షాలో ఫ్రై చేస్తున్నాననమాట. బాయిల్ చేసిన డ్రమ్ స్టిక్స్ ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారిపోయినంక కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కొంచెము నిమ్మరసము యాడ్ చేసి మంచిగా ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఆ మసాలా అంతా ముక్కకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇది గూడా ఒక 1 అవర్ పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడొచ్చేసి మింట్ చట్నీ ప్రాసెస్. చూడాలని ఉందా? అయితే చూసేయండి. ఒక మిక్సీ జార్‌లో మంచిగా వాష్ చేసుకున్న విత్ కాడలతో కొత్తిమీర ఏసేయండి. అందులోనే ఎక్కువ పుదీనా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేద్దాము. తర్వాత జీలకర్ర, ఎల్లిపాయలు గూడా ఏసుకున్నాక కొంచెం నిమ్మకాయ రసము, పెరుగు, తగినంత ఉప్పు వేసి మంచిగా మిక్సీ పడదాం మెత్తగా. అంతే మన మింట్ చట్నీ రెడీ. ఇంకా మెయిన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. 1 అవర్ నానబెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ ఉన్నాయి గదా! అందులో ఒక కోడిగుడ్డు యాడ్ చేద్దాము. అందులోని 2 స్పూన్స్ మైదా పిండి, 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకుందాము. అందులో పిండిలో ఎక్కువేయగూడదు. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. ఎక్కువేస్తే ఏమైతదంటే లోపల లాలీపాప్స్ ఉడకవు. పైన పిండి పిండి అలానే ఫ్రై అయిపోతది. తక్కువైతే కోటింగ్ ఉండదు. ఉట్టిదే ఏదో చికెన్ ముక్కలు తిన్న ఫీలింగ్ ఉంటదనమాట. సో, చూసుకొని యేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. లాలీపాప్స్ అంటేనే డీప్ ఫ్రై గాబట్టి ఒక కడాయి తీసుకొని వేడైన తర్వాత ఎక్కువ ఆయిల్ యాడ్ జేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒకటి తర్వాత ఒకటి మంచిగా కలుపుకున్న లాలీపాప్స్‌ని యేసేయండి. మీడియం ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకుందాము. ఎయ్యగానే 5 మినిట్స్ అలానే ఉంచండి. 5 మినిట్స్ తర్వాత వాటిని తిప్పండి. తిప్పుతూ అటు ఇటు ఫ్రై చేసుకోండి. అయిందని ఎప్పుడు తెలుస్తదంటే మంచి స్మెల్ ఒస్తదనమాట. చూసారా లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. తీసేసుకుందాము. సెకండ్ ట్రిప్ గూడా లాలీపాప్స్ ఇలానే ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేయండి. మేము తీసుకొచ్చిన లాలీపాప్స్ మాకు 3 బాయిలయినాయన్నమాట. నేను ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఫుడ్ కలర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో, లెట్స్ అవాయిడ్ ఇట్. ఇవి గూడా రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. నాకైతే డ్రై లాలీపాప్స్ అంటేనే ఇష్టము. వెట్ లాలీపాప్స్ నచ్చవు. కానీ మీకు చూయించుదామని జెప్పి నేను కొన్ని వెట్ లాలీపాప్స్ కూడా చేశాను. దానికోసం ఎల్లిపాయల్ని మంచిగా ఇలా సన్నగా నీట్‌గా చాప్ చేసుకుందాము. నా దగ్గర గార్లిక్ చాపర్ లేదు. అందుకే నేను ఎప్పుడు కట్ చేసినా అలా కత్తితోనే సన్నగా చాప్ చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వేడైన తర్వాత లాలీపాప్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది గదా! అది కొంచెం యాడ్ చేసుకుందాము. వేడైన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఎల్లిపాయల్ని గూడా ఏసి ఒక 30 సెకండ్స్ అలా ఉండనియండి. తర్వాతకి షెజ్వాన్ సాసును, సోయా సాస్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై చేసుకున్న లాలీపాప్స్ ఏసి ఒక 3-4 మినిట్స్ దాన్ని సాటే చేద్దాము. తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇదంతా అవసరమా అనంటే అవసరమే. ఎందుకంటే ఏ పని చేసినా చివర్లో చూసేది ఔట్‌పుట్టే. మనం అంత కష్టపడి చేస్తాము, ఎలా చేశాము, ఎంత కష్టపడ్డాము, ఏందనేది ఎవ్వరు చూడరు. మింట్ చట్నీ పైన కొంచెం క్రీమ్‌తో గార్నిష్ చేస్తున్నాను. సో, ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. ఫైనల్లీ లాలీపాప్స్ ఆర్ రెడీ.
ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ కోసం ఒక పాన్ తీసుకుందాము. స్టవ్ పైన పెట్టి హీట్ అయిన తర్వాత షాలో ఫ్రై కదా! కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. దానిపైన మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ పెట్టి అటు ఇటు 2 వైపులా ఫ్రై చేసుకుందాము. నేనైతే సిమ్‌లోనే పెట్టి ఫ్రై చేశాను. ఎందుకంటే హైలో పెడితే ఇవి డ్రమ్ స్టిక్స్ కదా! ఎంత వాటర్‌లో బాయిల్ చేసినా కూడా ఉడకవన్నమాట లోపల. పైపైన ఉడికిన లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటది. 3 మినిట్స్ అయిన తర్వాత దాన్ని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మీకు తెలిసిపోద్ది ఎలా ఉడికిందా లేదా అనేసి. నా దగ్గర ఈ చిన్న గ్రిల్ పాన్ ఉందన్నమాట. అందుకే నేను దీనిపైన చేస్తున్నాను. మీ దగ్గర పెద్దదుంటే మీరది యూజ్ చేయండి. డ్రమ్ స్టిక్స్ కూడా సిద్ధమైపోయాయి. రెడీ టు సర్వ్. మనం ఇచ్చే ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అంటే, అవతల వాళ్ళకి ఆ డిష్ అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా, తినాలని లేకపోయినా, అది చూడగానే వావ్! ట్రై చేయాలి, తినేయాలి అనిపించేలా ఉండాలన్నమాట. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ఇంకేంటి మరి ఉంటాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా.